వెల్కమ్ టు ఫోకస్. వైసీపీ వరుస జాబితాలతో దూకుడుగా ఉంది. 4వ జాబితా రెడీ అవుతోంది. సంక్రాంతి తర్వాత వైసీపీ అధినేత సభలు సమావేశాలతో హోరెత్తించనున్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే సమావేశాలు, జనంలోకి దూసుకెళ్లేలా సభల్లో పాల్గొనబోతున్నారు. అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే పండగ తర్వాత ఏపీలో పొలిటికల్ రచ్చ ఖాయంగా కనిపిస్తోంది. మార్పులు, చేర్పులు, అభ్యర్థుల ఖరారు, సీట్ల పంపకాలు, సభలు, సమావేశాలు. 3 పార్టీలు సంక్రాంతి తర్వాత మోత మోగించబోతున్నాయా? జాబితాలు ఫైనల్ చేసి జనంలోకి వచ్చేస్తాయా? తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆల్రెడీ వేడెక్కాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలు రెడీ చేస్తూ ఉంటే టీడీపీ, జనసేన సంక్రాంతి తర్వాత అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. పొంగల్ తర్వాత 3 పార్టీలు పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లనున్నాయి. గెలుపు గుర్రాల ఎంపికలో ప్రత్యర్థి పక్షాల కంటే ఒక అడుగు ముందే ఉన్న వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి తర్వాత ఎన్నికల వ్యూహాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. దీనికంటే ముందు 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు, చేర్పులు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇప్పటికే వైసీపీ 3 జాబితాలు రిలీజ్ చేసింది. ఈ 3 జాబితాల్లో 59 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్పు చేశారు. వీటిలో 50 అసెంబ్లీ, 9 లోక్సభ సెగ్మెంట్లు ఉన్నాయి. 3 లిస్టులు కలిపి 24 మంది సిట్టింగ్లను పక్కన పెట్టేసింది. ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా, ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా, కొన్ని చోట్ల వారసులకు అవకాశాలు ఇచ్చింది. మంత్రులతో సహా పలువురి నియోజకవర్గాలను మార్చేసింది. అనూహ్య మార్పులతో వచ్చిన వైసీపీ 3 జాబితాలు సంచలనంగా మారాయి. సంక్రాంతి తర్వాత మరో 30 వరకు సెగ్మెంట్స్ లో మార్పులు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తు పార్టీ హైకమాండ్ చేస్తోంది. సమస్యాత్మకంగా ఉన్న నియోజకవర్గాలు, స్థానికంగా గ్రూపులున్న చోట్ల నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. సంక్రాంతి పండగ కావడంతో కసరత్తుకు కొంత బ్రేక్ ఇచ్చారు. పండగైన తర్వాత 2-3 రోజుల్లో ఈ ఎక్సర్సైజ్ అంతా పూర్తి చేసి చివరి జాబితా విడుదల చేయనున్నారు. ఫైనల్ జాబితా పూర్తయ్యి అభ్యర్థులు ఎవరెక్కడుంటారో తేలగానే తదుపరి అంకానికి వైసీపీ అడుగులు వేయనుంది. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ముందే అభ్యర్థుల్ని ఫైనల్ చేస్తే అసంతృప్తులు, జంపింగ్ నేతల గోల సద్దుమణిగి తరువాత ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఏర్పడుతుంది. ఇదే వ్యూహంతో వైసీపీ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తూ ఒక్కో జాబితాను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా ఎంపికైన నేతలు తమ స్థానాలకు వెళ్లి కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. సంక్రాంతి తర్వాత నియోజకవర్గాల్లో వైసీపీ కార్యక్రమాలు ఉధృతం కానున్నాయి. ఓవరాల్ గా సంక్రాంతి తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గేరు మార్చనున్నారు. ఎన్నికల రణక్షేత్రంలో పూర్తి స్థాయిలో దిగనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి కాగానే ఎన్నికల రణక్షేత్రంలోకి వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. క్యాడర్ సమావేశాలు, పబ్లిక్ మీటింగ్స్ చేపట్టనున్నారు. వైసీపీ ఏర్పాటు చేసుకున్న 5 రీజియన్స్ లో 5 క్యాడర్ మీటింగ్స్ ను ముఖ్యమంత్రి జగన్ చేపట్టనున్నారు. 4 నుంచి 6 జిల్లాలను కలిపి ఒక సమావేశం నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదటి సమావేశం 25వ తేదీన విశాఖపట్నం లేదా భీమిలిలో జరగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మిగిలిన రీజియన్స్ లో ప్లేస్, తేదీలపై ఇంకా కసరత్తు జరుగుతోంది. ఈ భేటీలో ఎన్నికల కోసం వ్యవహరించాల్సిన వ్యూహాన్ని పార్టీ కేడర్ కు స్పష్టం చేయనున్నారు. టికెట్ల ప్రకటన అనంతరం పలు చోట్ల నేతల్లో అసంతృప్తి ఉంది. మరికొన్ని చోట్ల నేతల మధ్య సమన్వయం కొరవడింది అనే వాదనలున్నాయి. నేతల మధ్య విభేదాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి. పార్టీ ముఖ్య నేతలు జిల్లాల నేతలకు బాధ్యతలు అప్పగించినా తాను కూడా రంగంలోకి దిగుతున్నారు. సీఎం వైఎస్ జగన్ చేపట్టే సమావేశాలకు తప్పక హాజరు కావాలంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి సందేశాలు పంపించారు. సీఎం జగన్ పార్టీ నేతలు క్యాడర్తో సమావేశాలు నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఎన్నికల సమరోత్సాహాన్ని పెంచనున్నారు. నేతల మధ్య ఉండే గ్రూపు తగాదాలు, విభేదాలను పక్కన పెట్టి పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. క్యాడర్ మీటింగులతో పాటు సీఎం జగన్ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థుల ఖరారు తర్వాత రోజుకు 2 జిల్లాల చొప్పున సీఎం జగన్ పర్యటించనున్నారని సమాచారం. ఈ పర్యటనల కోసం రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో వైసీపీ సర్కార్ ఏం చేసిందో, వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేస్తాము అనే విషయాలను ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఈ పర్యటనలకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకునేలా జిల్లా నాయకులకు ఇప్పటికే సమాచారం పంపినట్లు తెలుస్తోంది. అటు పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలందరూ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. గత ఎన్నికలకు ముందు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ దానికి తగిన ఫలితం సాధించారు. జనం సమస్యలను ప్రస్తావిస్తూ అధికారమిస్తే ఏం చేస్తామో స్పష్టమైన హామీలిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల ముందు మరోసారి జనంలోకి వెళ్లి గత హామీలను ఎలా అమలు చేశారో స్పష్టంగా వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే కొద్ది రోజులుగా జగన్ ఏ సభ జరిగినా ప్రతిపక్షాలపై విమర్శలతో పాటు ప్రభుత్వ పథకాల గురించి కూడా చెప్తూ వస్తున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో ఇప్పుడు పూర్తిగా సభలు, ప్రసంగాలు తీరు
తీరు మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లోనూ సీఎం పర్యటన ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మధ్యలో 5-6 రోజుల పాటు సీఎం షెడ్యూల్ కు బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓటాన్ అకౌంట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే పూర్తి స్థాయిలో జగన్ జనంలోనే ఉంటారని పార్టీ వర్గాల సమాచారం. ఈ లెక్కన చూస్తే సంక్రాంతి తర్వాత ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరగనుందని చెప్పొచ్చు. ఇటు పార్టీ కేడర్ కు సంబంధించిన సమావేశాలు, అటు పబ్లిక్ మీటింగులు, రోడ్ షోలు, హామీలు, విమర్శలు, మేనిఫెస్టోలు వెరసి పండగ తర్వాత రచ్చే అంటున్నాయి రాజకీయ పార్టీలు. వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. టీడీపీ, జనసేన మాత్రం ఇంకా స్పష్టత లేకుండానే వ్యవహరిస్తూ ఉన్నాయి. టీడీపీ అధినేత రా కదలిరా అంటున్నా ఎవరెక్కడ పోటీ చేస్తారో, ఎన్ని చోట్ల పోటీ చేస్తారో తేలే వరకు క్లారిటీ లేనట్టే. బీజేపీ కలిసి వస్తుందో రాదో అయోధ్య ప్రారంభమయ్యే వరకు చెప్పదు. సంక్రాంతి తర్వాతే ఈ పార్టీలు కూడా వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార వైసీపీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది. టీడీపీ, జనసేన కూటమి మాత్రం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. బీజేపీ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూసి ఆ తర్వాత ప్రణాళికలు సిద్ధం చేసుకుందాము అనే దిశగా రెండు పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. అయితే ఈలోగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి చంద్రబాబు, పవన్ ఇద్దరు భేటీలు నిర్వహించుకుంటున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఏ విధంగా జరగనుంది, మేనిఫెస్టోలో ఏ అంశాలు ప్రస్తావించనున్నారు, ఉమ్మడి సభలు ఎక్కడెక్కడ నిర్వహించనున్నారు అనే అంశంపై రెండు పార్టీల మధ్య తర్జన భర్జన జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా 3 నెలల గడువు కూడా లేదు. వచ్చే నెల 2వ వారం తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సూచనలున్నాయి. ఈ క్రమంలో ఏపీలో రాజకీయాల్లో వేడి రగులుతోంది. అధికార వైసీపీ సీట్ల కసరత్తును ముమ్మరం చేసింది. భారీ ఎత్తున మార్పులు చేర్పులు చేస్తోంది. ఇదే టైంలో టీడీపీ, జనసేన పార్టీల్లో అంతగా దూకుడు కనిపించడం లేదు. వాస్తవానికి గతంలో వివిధ సందర్భాల్లో టీడీపీ అధినేత, ఆ పార్టీ ముఖ్య నేతలు చాలా త్వరగానే అభ్యర్థులను ప్రకటించేస్తామని చెప్పారు. కానీ అలా జరగలేదు. దీన్ని ఆచితూచి అడుగులేస్తున్నాం అని తమ్ముళ్లు చెప్పుకుంటున్నా నత్తనడక అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీలో ఇప్పటికైతే టికెట్ల ఖరారుకు సంబంధించిన సందడి కానీ, హడావిడి కానీ పెద్దగా కనిపించడం లేదు. దీంతో టీడీపీ, జనసేన పార్టీల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇదే సందర్భంలో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలిద్దరూ వరుస భేటీలు నిర్వహించుకుంటున్నారు. గతంలో 2 సార్లు భేటీగా తాజాగా మరోసారి భేటీ అయ్యారు. గతంలో జరిగిన 2 భేటీల్లో సీట్ల సర్దుబాటు, భవిష్యత్తు ప్రణాళికలపై ప్రాథమిక స్థాయిలోనే చర్చ జరిగింది. ఈ క్రమంలో ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు, ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఏ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్నారు అనే అంశంపై సూత్రప్రాయంగా చర్చించుకున్నారు. ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల సారాంశం ప్రకారం జనసేన పార్టీకి 25 నుంచి 30 స్థానాల్లో అసెంబ్లీ టికెట్లను, 2 లేదా 3 ఎంపీ స్థానాలను కేటాయించొచ్చు అనే చర్చ జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 స్థానాలకు గాను 12 నుంచి 15 సీట్ల వరకు కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయనేది చర్చ. మిగిలిన స్థానాలు ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఉండనున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. జనసేనలో ఇటీవల కాలంలో వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. కీలక నేతలు పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో జనసేన మరిన్ని ఎక్కువ స్థానాలను కోరే సూచనలు కనిపిస్తున్నాయి. కనీసం 40 స్థానాలకు తక్కువకు జనసేన దిగే సూచనలు కనిపిస్తూ ఉండడం లేదు అనే చర్చ జరుగుతోంది. ఇది రెండు పార్టీల మధ్య కొంచెం ఇబ్బందికర వాతావరణం సృష్టించే ఛాన్స్ లేకపోలేదు అని చెప్పాలి. మరోపక్క మాజీ మంత్రి హరిరామజోగయ్య లేఖ ఆసక్తికరంగా మారింది. హరిరామజోగయ్య తాజాగా లేఖను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ తో చర్చించిన అంశాలను అందులో ప్రస్తావించారు. తాను 40 నుంచి 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని కోరారని, అయితే పవన్ కళ్యాణ్ 40 స్థానాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారన్నారు. అలాగే పవన్ ను సీఎం గా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు అనే విషయాన్ని జనసేన అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లుగా లేఖలో పేర్కొన్నారు హరిరామజోగయ్య. అధికార పంపిణీ సవ్యంగా జరగాలన్నారు. అలా జరిగితే 2.5 ఏళ్లు పవన్ కళ్యాణ్ సీఎం గా ఉండే అవకాశం ఉంటుందన్నారు. జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. హరిరామజోగయ్య లేఖ నేపథ్యంలో టీడీపీ, జనసేన మధ్య జరిగే సమావేశాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక సీట్ల సర్దుబాటుతో పాటు ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు ఓ అండర్స్టాండింగ్ వచ్చినట్టే కనిపిస్తోంది. ఏ ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టాలన్నా రెండు పార్టీలు కలిసే కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే డిసైడ్ అయ్యాయి. దీంట్లో భాగంగా భోగి పండుగ రోజున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి కార్యక్రమంలో పాల్గొనున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యువగళం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇదే తరహా మరో 2 సభలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో చెరో చోట ఉమ్మడి సభలు నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నాయి ఈ రెండు పార్టీలు. మరోవైపు ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు. ఉమ్మడి మేనిఫెస్టోల రూపకల్పనకు సంబంధించి ఇప్పటికే రెండు పార్టీల్లోనూ కమిటీలు వేసుకున్నారు, సమావేశాలు నిర్వహించుకున్నారు. దాదాపు ఓ 10 అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చారు. అలాగే టీడీపీ సూపర్ 6, జనసేన షణ్ముఖ వ్యూహాల్లో కొన్నింటితో మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే నినాదంతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. దీనికోసం ప్రత్యేకంగా ఓ సభను ఏర్పాటు చేసుకోవాలని టీడీపీ జనసేన కూటమి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికల కసరత్తులో ఈ రెండు పార్టీలు నెమ్మదిగా నడవడానికి ప్రధాన కారణం బీజేపీ అనే చర్చ జరుగుతోంది. టీడీపీతో కలిసి వెళ్లే అంశం మీద బీజేపీ అధినాయకత్వం అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది, కానీ ఇంకా తన నిర్ణయాన్ని తెలపలేదు. అయోధ్య రామమందిర ప్రారంభం తర్వాత కానీ టీడీపీతో పొత్తుపై బీజేపీ క్లారిటీ ఇచ్చే సూచనలు కనిపిస్తూ ఉండడం లేదు. దీంతో ఈ నెల 25వ తేదీ తర్వాత బీజేపీ క్లారిటీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీల కసరత్తు మందగించింది అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే బీజేపీ క్లారిటీ ఇచ్చేలోగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే దిశగా టీడీపీ జనసేన అడుగులు వేస్తున్నాయి. దీంట్లో భాగంగానే వరుస సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ఉమ్మడిగా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చంద్రబాబు, పవన్. టీడీపీ జనసేన ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కీలకమైన విషయాలైన సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు అంశంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజుల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి అనే చెప్పాలి. ఈలోగా సభలు, ప్రోగ్రాంలంటూ రెండు పార్టీలు తమ తమ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నాలు చేయనున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. 175 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయాలి. సభలు, సమావేశాలు, మేనిఫెస్టోలతో జనంలోకెళ్లాలి. తమనెందుకు గెలిపించాలో ఓటర్లకు చెప్పాలి. వైసీపీ ఈ విషయంలో ఇప్పటికే సన్నద్ధంగా కనిపిస్తూ ఉంటే టీడీపీ, జనసేన ఇంకా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే దశలోనే ఉన్నాయి. సంక్రాంతి సంబరాలు ముగిసిన తర్వాత అధికార విపక్షాల వ్యూహాల్లో స్పష్టత ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ దూకుడుగా మార్పులు చేస్తోంది. టీడీపీ సంగతేంటి, జనసేన వ్యూహమేంటి అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏపీ ఎన్నికల వేళ టీడీపీ అభ్యర్థుల జాబితాపై ఆసక్తి కొనసాగుతోంది. మొదటి జాబితాలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇస్తుంది అనే ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు టైం దగ్గర పడ్డంతో ఏపీలో ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం సీట్ల విషయంపైనే దృష్టి పెట్టాయి. టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నా ఏ పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఎన్నికలు టీడీపీకి గతంలో ఎన్నడూ లేనంత క్లిష్టమైనవే. ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదనే పరిస్థితిలో టీడీపీ ఉంది. జనసేనతో పొత్తు ఖాయం చేసుకున్న టీడీపీ జగన్ను ఓడించేందుకు ఏ అవకాశం వదులుకోకూడదని భావిస్తోంది. గతంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సక్సెస్ అయింది. ఆ తర్వాత విడిగా పోటీ చేసి విఫలమయ్యాయి. ఇప్పుడు ఆ పొరపాటు జరగకూడదని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. అయితే సంక్రాంతి తర్వాత టీడీపీ 20 నుంచి 25 మందితో కూడిన తొలి జాబితా విడుదల చేస్తుంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తొలి జాబితాలో పెద్దగా సంచలనాలు ఏవీ ఉండవని, ఎటువంటి వివాదాలు లేని జనసేన కోరుకోని నియోజకవర్గాలను మాత్రమే ఎంపిక చేసి మొదటి జాబితాలో అభ్యర్థులను ప్రకటిస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ అంతర్గతంగా కసరత్తు పూర్తయిన తర్వాత కొన్ని నియోజకవర్గాలపై పార్టీ అభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఐవీఆర్ఎస్ విధానంలో ఆయా నియోజకవర్గాల్లో ఫోన్ ద్వారా సర్వే చేస్తున్నారు. పార్టీ సభ్యులతో ఒక సర్వే, సాధారణ ప్రజలతో మరో సర్వే చేస్తున్నారు. క్షేత్రస్థాయి సర్వే కూడా చేయిస్తున్నారు. వీటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు అంటున్నారు. జనసేనతో సీట్ల సర్దుబాటు షెడ్యూల్ విడుదలైన తర్వాత అభ్యర్థుల జాబితాలు వెలువడతాయని సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు రా కదిలిరా పేరిట రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. దీంతో చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో లెక్కలు ఎలా ఉంటాయి అనే ఉత్కంఠ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉత్కంఠను పెంచుతోంది. జనసేన తన తొలి అడుగు టీడీపీతో కలిసి 2014లో వేసింది. 2019 ఎన్నికల ఫలితం తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2 సంవత్సరాల క్రితం ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడమే తమ పార్టీ ధ్యేయమని ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయనను పరామర్శించడమే కాకుండా జైలు ఆవరణలోనే 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ ప్రకటనతో అప్పటి వరకు జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందా లేదా అనే అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే ఓవైపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎంపికలో దూకుడు ప్రదర్శిస్తూ ఇప్పటికే 3 జాబితాలు ప్రకటించేసింది. మరో జాబితాకు రెడీ అయింది. ఓ పక్క అసంతృప్తులు, రాజీనామాలు ఎదురవుతున్నా వైసీపీ అధిష్టానం తగ్గడం లేదు. సర్వేలు, నివేదికలే ఫైనల్ అంటోంది. ఇలాంటి తరుణంలో అభ్యర్థుల ఎంపికలో టీడీపీ, జనసేన యాక్టివిటీ బలహీనంగా కనిపిస్తోంది. మరోపక్క వైసీపీ జాబితాల తర్వాత అసంతృప్తులు కొందరు పార్టీని వీడుతున్నారు. అలాంటి నేతలకు కూడా టీడీపీలో అవకాశం ఇస్తున్నారు.
ఇప్పటికే అధికార పార్టీలో సీటు దక్కని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఈ జాబితాలో ఉన్నారు. మరికొందరు ఈ బాటలో ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో ఇటు టీడీపీ నుంచి కూడా అసంతృప్తులు పార్టీని వీడుతున్నారు. విజయవాడ నుంచి కేసినేని నాని, అటు తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాసు వైసీపీ వైపు వచ్చేశారు. రెండు పార్టీల నుండి కప్పగంతులు భారీగానే ఉండే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా జనసేనకు కేటాయించే స్థానాల్లో టీడీపీ నుంచి అసంతృప్తులు కనిపించే ఛాన్స్ ఉంది. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితికి అవకాశం ఉంది. జనసేనకు కేటాయించే స్థానాల్లో టీడీపీ సిట్టింగ్లు, సీనియర్లు ఉన్నారు. అలాంటి చోట ఏ పరిస్థితి ఎదురుకానుందో అనే ఆసక్తి నెలకొంది. ఈ సమస్యలన్నీ అధిగమించి సంక్రాంతి తర్వాత టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనతో పాటు ఉమ్మడి సభలతో ప్రజల్లోకి వెళ్లనున్నాయి. ఇది వాల్టి ఫోకస్. నమస్తే.